హాయ్ ఫ్రెండ్స్, పాలకూర కీమా చేయడం. పాలకూరను కట్ చేసుకోవాలి. కట్ చేసుకున్నాక ఒక బౌల్ తీసుకొని వాష్ చేసుకోవాలి. పాలకూర కీమాకి 2 పాలకూర కట్టలు, పావు కిలో మటన్కి 2 పాలకూర కట్టలు తీసుకున్నాము. తర్వాతకి దాన్ని కట్ చేసి వాష్ చేసుకోవాలి. ఫస్ట్ మటన్ తీసుకొని ఫస్ట్ వాష్ చేసుకోవాలి. 2 స్పూన్స్ ఆయిల్ వేయాలి. తర్వాతకి కొంచెం దీన్ని ఫ్రై చేసుకోవాలి, లైట్గా బ్రౌనిష్ కలర్లో వచ్చేటట్టు. తర్వాత కొంచెం పసుపు వేయాలి. 1 టీ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి. వన్ స్పూన్ కారం పొడి వేయాలి. 1 or 2 స్పూన్స్ మనకు సరిపడా వేసుకోవాలి. ఉప్పు మనకి సరిపడా వేసుకోవాలి, నోటికి రుచి అయ్యేంత. మొత్తం వేసుకున్నాక ఇది కొంచెం మగ్గినట్లుగా పాలకూర వేసుకోవాలి. ఒక 2 రెమ్మలు కరివేపాకు వేసుకోవాలి. పాలకూర వేసుకోవాలి. ఒక 5 minutes దాకా గ్యాప్ పెట్టాలి. కొంచెం ధనియాల పొడి వేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. లైట్గా గరం మసాలా వేసుకోవాలి. పాలకూర మటన్ కీమా ఈజ్ రెడీ.